నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సౌదీ అరేబియా నుంచి వెళ్ళిన ఒక వ్యక్తిని ఇండియా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే భారతదేశంలోని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సౌదీ అరేబియాలోని జెద్దా నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి చేరుకున్న ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 869.5 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అనుమానిత ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడి చెక్ ఇన్ లగేజీలో ఉన్న ఎలక్ట్రికల్ స్కూటర్ టైర్ల భాగంలో అత్యంత చాకచక్యంగా దాచిన 24 క్యారెట్ల బంగారం 19 ముక్కలను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లగేజీని ఎక్స్రే స్కానింగ్ చేయగా అనుమానాస్పద ఫోటోలు కనిపించడంతో అధికారులు క్షుణ్ణంగా అయితే సోదాలు నిర్వహించారు. అనంతరం చిన్న ఎలక్ట్రికల్ స్కూటర్లు ఏవైతే ఉంటాయో, పిల్లలు ఆడుకునే ఎలక్ట్రికల్ స్కూటర్లు, వాటిలో దాచిన బంగారం బయటపడింది. ఈ ఘటన పైన కస్టమ్స్ అధికారులు కేసులు నమోదు చేసి బంగారం స్మగ్లింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇందులో మరెవరై ప్రమేయమైన ఉంది అనే కోణంలో అయితే అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళైతే 20 గ్రాములు, ఆడవాళ్ళైతే 40 గ్రాముల బంగారాన్ని మాత్రమే తీసుకొని రావాలి. అంతకంటే మీరు ఎక్కువ కేజీ వరకు అయితే తీసుకొని రావచ్చు. తీసుకొని వచ్చినప్పుడైతే మీరు కంపల్సరీగా అయితే కస్టమ్స్ సుంకం అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 1 కేజీ బంగారం వరకు మీరు తీసుకొని రావాలంటే కానీ ఆభరణాల రూపంలో తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే గోల్డ్ బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటి రూపంలో అయితే బంగారాన్ని ఇండియాకు తీసుకొని రాకూడదు. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వచ్చేవారు, గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.